సింగర్ సునీత అలాగే ప్రభాస్ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్‌గా సునీత మాట్లాడుతూ, "నువ్వు మర్చిపోయిన కొన్ని విషయాలను నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. క్లాసికల్ రౌండ్‌లో నీ దగ్గరకు వచ్చి మరీ అందరి మధ్యలో నీకు మాత్రమే చెప్పాను. నువ్వు పాడేటప్పుడు మృదంగం అటు ఇటు అయినా కూడా అప్సెట్ కావాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఎలా పాడావో మా అందరికీ తెలుసు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ మిగిలిన వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళ పేరు నువ్వు బయటకు తీస్తున్నావు కానీ వీళ్ళంతా మ్యాంగో మ్యూజిక్‌లో పాడలేదమ్మా. నువ్వు తప్ప. అలాగే నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి, నిహాల్ గారు మీకు గురువు. అష్టలక్ష్మి స్తోత్రం పాడేటప్పుడు నేను ఒక్కదాన్నే ఈ వీడియో షూట్ చేయొచ్చు. కానీ నువ్వు బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు మీ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అవన్నీ నువ్వు ఎలా మర్చిపోతావు తల్లి అని ప్రవస్తిని ప్రశ్నించింది సునీత. అలాగే ప్రవస్తి, నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది. ఎలిమినేషన్ తర్వాత మీ అమ్మ స్టేజ్ పైకి వచ్చి నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదమ్మా అని చాలా ఎమోషనల్గా డ్రామా క్రియేట్ చేశారు. నువ్వే మోసం చేశావు అని నన్ను మాట్లాడినప్పుడు మీకు కరెక్ట్గా అనిపించిందా? అక్కడ అన్ని రికార్డులు ఉన్నాయి. అయితే అవన్నీ బయట పెట్టచ్చు కానీ మీ అమ్మగారు నువ్వు ఆవేశంలో ఉన్నారు. అప్పుడు కీరవాణి చంద్రబోస్ గారు బయటకు వెళ్ళిపోయారు. కానీ సునీత గారు నీ ఎలిమినేషన్ చూసేందుకు ఉన్నారని చాలా తప్పుగా మాట్లాడావమ్మా. ఎవరైనా ఎలిమినేట్ అవుతారో ఎవరన్నా ఓడిపోతారో అని చూసి సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నువ్వు ఎలిమినేట్ అయితే నేను పార్టీ ఇచ్చానని మాట్లాడుతున్నావు. అది నాకు అర్థం కావడం లేదు. నా జీవితంలో నేను చాలా కష్టాలను పడ్డాను. అలాగే నువ్వు ఒక్కదాని గురించి ఆపాదించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ పోటీలో ఎవరైనా ఒక్కరే గెలుస్తారు. మా గురువులకు మాకే అదే నేర్పించారు. కానీ ఈ జనరేషన్లో మారాల్సింది ఉంది. పిల్లలకు తల్లిదండ్రులే మంచి చెడు నేర్పాలి. ఆ తర్వాతే గురువు. ప్రవస్తి, నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడు. అలాగే నేను ఎప్పటికీ నీ మంచే కోరుకుంటా అంటూ సునీత మాట్లాడారు.